ఏదైనా సింపుల్ గా ఉన్న టాపిక్ కవర్ చేద్దాము. ఎక్కువ మంది ఉన్నారు, తక్కువ మంది ఉన్నారు కదా. ఈరోజు లాస్ట్ టైం ఏం చెప్పాం? టిఆర్ మేనేజ్మెంట్ కంప్లీటెడ్ కదా. టిఆర్ మేనేజ్మెంట్ కంప్లీటెడ్. క్లోజ్ చేసేయండి. ఇది కాదు మనకు కావాల్సింది. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. టిఆర్ మేనేజ్మెంట్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అయిపోయింది కదా. ఇంప్లిమెంటేషన్ చెప్పానా మీకు? నేను చెప్పలేదా? ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ చెప్పానా లేదా? ప్రాజెక్ట్ ఎస్ఆప్ మెథడాలజీ, యాక్టివేట్ మెథడాలజీ చెప్పాను. బ్లూ ప్రింట్ స్టేజెస్ చెప్పాను. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి మీరు. టిఆర్ మేనేజ్మెంట్ లాస్ట్ డే అయిపోయింది. బ్లూ ప్రింట్ స్టేజెస్ కూడా చెప్పాను. టిఆర్ మేనేజ్మెంట్ కంప్లీటెడ్. బ్లూ ప్రింట్ స్టేజెస్, అకౌంట్ పేయబుల్ అండ్ అకౌంట్ రిసీవబుల్ కంప్లీటెడ్. వెండర్ డౌన్ పేమెంట్ అవ్వలేదు. 12 వరకు కంప్లీట్ చేశారు. వెండర్ క్యాష్ డిస్కౌంట్స్ అండ్ కస్టమర్ క్యాష్ డిస్కౌంట్స్ కంప్లీటెడ్ కదా. 15 and 16 వెండర్ క్యాష్ డిస్కౌంట్స్ అండ్ కస్టమర్ క్యాష్ డిస్కౌంట్. పెట్టి క్యాష్ కూడా చెప్పాను కదా. పెట్టి క్యాష్ చెప్పానా లేదా? లేదా చెప్పలేదా? లేదు సార్, పెట్టి క్యాష్ చెప్పలేదు అనుకుంటా. చెప్పలేదు. ఇంకా ఏమైనా చూడ. షార్ట్ కీ చెప్పాను. షార్ట్ కీ ఇవన్నీ మీరు అప్డేట్ చేసుకోవాలి. సేవ్ చేసి పెట్టండి. సేవ్ చేసేయండి. టిఆర్ మేనేజ్మెంట్ చెప్పాను. షార్ట్ కీ చెప్పాను. షార్ట్ కీ చెప్పాను. నెక్స్ట్ 1 minute. సింపుల్గా ఉన్న టాపిక్ ఏదైనా కవర్ చేసేద్దాం ఈరోజు. చూడండి, ఈ టాపిక్ కంప్లీట్ చేద్దాము. వెండర్ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్ ఇన్వాయిస్ ప్రాసెస్. వెండర్ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్ ఇన్వాయిస్ ప్రాసెస్. వెండర్ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్ ఇన్వాయిస్ ప్రాసెస్. ఈరోజు తక్కువ మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఇది కవర్ చేసేద్దాము. కలర్ చేంజ్ చేయండి, సేవ్ చేసి ఉంచండి. అది వెండర్ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్ ఇన్వాయిస్ ప్రాసెస్. ఓపెన్ చేయండి. మీరు ఓపెన్ చేయండి. ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. ఇది కాపీ చేసుకోండి. కాన్సెప్ట్ కాపీ చేసి ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తారా? వెండర్ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్ ఇన్వాయిస్ ప్రాసెస్. నేను చాట్ బాక్స్ లో ఒకటి కాపీ చేస్తున్నాను, పేస్ట్ చేసుకోండి.
టైటిల్ పెట్టేసుకోండి అక్కడ షీట్లో ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేస్తారు టైటిల్ కాపీ పేస్ట్ చేయండి ఫస్ట్ టైటిల్ ఇది కాపీ చేయండి వెండార్ మల్టిపుల్ బ్యాంక్ ఇన్వాయిస్ ప్రాసెస్ అనేది కాపీ చేసి వేరే ఫైల్ ఓపెన్ చేశారు మీరు అక్కడ పేస్ట్ చేయండి టైటిల్ అది చాట్ బాక్స్ ఇది పోస్ట్ చేయండి చూడండి వేర్ వి విల్ మెయింటైన్ కంపెనీ కోడ్ బ్యాంక్ డేటా అది సెలెక్ట్ చేయండి క్వశ్చన్ మార్క్ సెలెక్ట్ చేయండి ఆ 70 రిమూవ్ చేసేయండి ఫస్ట్ క్వశ్చన్ వేర్ వి విల్ మెయింటైన్ కంపెనీ కోడ్ బ్యాంక్ డేటా సో కంపెనీ కోడ్ బ్యాంక్ డేటా ఫర్ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి పాయింట్ గుర్తుపెట్టుకోండి ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది కంపెనీ కోడ్ కి సంబంధించిన బ్యాంకు డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ మీది ఒక కంపెనీ కోడ్ ఉంది AM11 ఎగ్జాంపుల్ మీ కంపెనీ కోడ్ మీ కంపెనీ కోడ్ కి ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి ఎగ్జాంపుల్ ఒక 5 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి ఈ డేటా అంతా కూడా హౌస్ బ్యాంక్స్ లో స్టోర్ అవుతుంది మనం నెక్స్ట్ క్లాసెస్ లో చేస్తాం వేర్ వి విల్ మెయింటైన్ కంపెనీ కోడ్ బ్యాంకు డేటా మెయింటైన్డ్ ఇన్ హౌస్ బ్యాంక్స్ house bank is nothing but our company code bank details first question mark so company code house bank ante meaning enti house bank is nothing but our company code bank details మీ కంపెనీ కోడ్ కు ఉన్నటువంటి బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా మీ కంపెనీ కోడ్ కు ఉన్నటువంటి బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా ఎక్కడ మెయింటైన్ చేస్తారు హౌస్ బ్యాంక్స్ లో స్టోర్ చేస్తారు సో వేర్ వి విల్ మెయింటైన్ కంపెనీ కోడ్ బ్యాంక్ డేటా బ్యాంకు సంబంధించిన డేటా అంతా కూడా హౌస్ బ్యాంక్స్ లో స్టోర్ చేస్తారు కంపెనీ కోడ్ బ్యాంక్ డేటా మెయింటైన్ ఇన్ హౌస్ బ్యాంక్ ఈజ్ నథింగ్ బట్ అవర్ కంపెనీ కోడ్ బ్యాంక్ డీటెయిల్స్ హౌస్ బ్యాంక్ అంటే మీనింగ్ ఏంటి కంపెనీ కోడ్ బ్యాంక్ డీటెయిల్స్ అని అర్థం నెక్స్ట్ వేర్ వి విల్ మెయింటైన్ వెండార్ బ్యాంక్ డేటా సెలెక్ట్ చేయండి అది మొత్తం సో వెండార్ కి సంబంధించిన బ్యాంక్ డేటా అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది సో కంపెనీ కోడ్ కి సంబంధించిన బ్యాంక్ డేటా అంతా కూడా హౌస్ బ్యాంక్స్ లో స్టోర్ అవుతుంది మరి వెండార్ కి సంబంధించిన బ్యాంక్ డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది ఏటీ కోడ్ లో స్టోర్ అవుతుంది వెండార్ కి సంబంధించిన బ్యాంక్ డేటా అంతా వెండార్ మాస్టర్ మనం వెండార్ మాస్టర్ క్రియేట్ చేస్తున్నాం వెండార్ మాస్టర్ లో స్టోర్ అవుతుంది కంపెనీ కోడ్ బ్యాంకు డేటా అంతా హౌస్ బ్యాంక్స్ లో స్టోర్ అవుతుంది మరి వెండార్ కి సంబంధించిన బ్యాంకు డేటా అంతా కూడా వెండార్ మాస్టర్ లో స్టోర్ అవుతుంది మరి ఒక వెండార్ కి 2 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి 2 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి వెండార్ ఏం చెప్పారు వెండార్ కి మనం 1 lakh పే చేయాలి మరి ఎలా పే చేయాలి వెండార్ కి 2 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి మనం ఒక 1 lakh పే చేయాలి వెండార్ ఏం చెప్పాడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో 1 lakh చేయమన్నాడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1 lakh చేయమన్నాడు ఎలా చేస్తారు సో వెండార్ మాస్టర్ డేటాలో వెండార్ బ్యాంక్ డీటెయిల్స్ అనే యాడ్ అవుతాయి వెండార్ కి 5 బ్యాంక్స్ ఉన్నాయి 3 బ్యాంక్స్ ఉన్నాయి అవన్నీ కూడా వెండార్ మాస్టర్ డేటాలో స్టోర్ చేస్తాం సో ఎందుకు ఉపయోగపడుతుంది ఇది ఇలా స్టోర్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి వెండార్ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్ ఇన్వాయిస్ ప్రాసెస్ ఒక వెండార్ కి 2 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి హెచ్డిఎఫ్సిలో ఒక బ్యాంక్ ఉంది ఐసిఐసిఐలో ఒక బ్యాంక్ ఉంది వెండార్ కి 2 lakhs పే చేయాలి కొంత అమౌంట్ అనేది హెచ్డిఎఫ్సిలో చేయమన్నారు ఎగ్జాంపుల్ పని చేద్దాం ఇలా కాదు
కింద 1 lakh ఏంటి, కింద 1 lakh టైప్ చేయండి. ఉంచండి అది వెండర్ క్రియేషన్ FK01 ఆర్ XK01 కదా, ఉంచండి అది 1 lakh ఇచ్చాం. ఒక ఈ 1 lakh అనేది ఏ బ్యాంక్ లో మనం పేమెంట్ చేయాలి? HDFC బ్యాంక్. 1 lakh లో 1 lakh అనేది HDFC బ్యాంక్ లో యాడ్ చేయాలి. HDFC టైప్ చేయండి అక్కడ. నెక్స్ట్ 2 lakhs ICICI బ్యాంక్. 3 lakhs ICICI. 3 lakhs. 3 lakhs ఏ బ్యాంక్? యాక్సిస్ బ్యాంక్. సో ఒక వెండర్ కి 3 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. ఈ వెండర్ కి సంబంధించిన బ్యాంక్ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? వెండర్ మాస్టర్ లో స్టోర్ అవుతుంది. సో ఐసిఐసిఐ బ్యాంక్ లో 1 lakh, ఐసిఐసిఐ బ్యాంక్ లో 1 lakh పే చేయాలి. HDFC బ్యాంక్ లో 1 lakh పే చేయాలి. ఐసిఐసిఐ బ్యాంక్ లో 2 lakhs పే చేయాలి. యాక్సిస్ బ్యాంక్ లో 3 lakhs పే చేయాలి. ఇలా చేయటాన్ని ఏమంటారు? వెండర్ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్ ఇన్వాయిస్ ప్రాసెస్ అంటారు. వెండర్ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్ ఇన్వాయిస్ ప్రాసెస్ అంటారు. ఓకే, కాన్ఫిగరేషన్ స్టెప్స్. క్రియేట్ వెండర్ మాస్టర్. కింద టైప్ చేయండి క్రియేట్ వెండర్ మాస్టర్. క్రియేట్ వెండర్ మాస్టర్. ట్రాన్సాక్షన్ కోడ్ XK01 FK01. S4 HANA అయితే BP నోట్ చేసుకోండి. S4 HANA అనుకోండి, ఏటీ కోడ్ ఉపయోగిస్తారు? BP. S4 HANA లో మీరు వెండర్ క్రియేట్ చేయండి, కస్టమర్ క్రియేట్ చేయండి, ఏదైనా చేయండి. BP బిజినెస్ పార్ట్నర్ అంటారు. బట్ మిగతా ప్రాసెస్ అంతా సేమ్, టీ కోడ్స్ ఒకటి చేంజ్ అవుతుంది. సో మనం ఇక్కడ వెండర్ క్రియేట్ చేయాలి. ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? FK01 ఆర్ XK01. సో దీనికి 3 ఇన్వాయిసెస్ పోస్ట్ చేయాలి. ఫస్ట్ ఏం చేద్దాము? వెండర్ క్రియేట్ చేసి బ్యాంక్ అకౌంట్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. HDFC బ్యాంక్, ICICI బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇవి యాడ్ చేసుకోవాలి. వెళ్ళండి SAP ఓపెన్ చేయండి. జగదీష్ గారు డైలీ అవైలబుల్ ఉండాలండి మీరు. XK01 ఇవ్వండి. FK01 కూడా ఇవ్వచ్చు. XK01 ద్వారా పడదు, రెగ్యులర్ యూజ్ చేస్తున్నాం కదా. ఎంటర్ చేయండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. అకౌంట్ గ్రూప్ ఇవ్వండి. అకౌంట్ గ్రూప్ డొమెస్టిక్ వెండర్ గ్రూప్ ఇవ్వాలి. మీ కంపెనీకి 2 letters ఇవ్వండి. డొమెస్టిక్ వెండర్ గ్రూప్ వస్తుంది ఆటోమేటిక్గా. DV తీసుకోండి. DV SMDV. ఇది మీ డొమెస్టిక్ వెండర్ గ్రూప్. పైన మీ కంపెనీ కోడ్ ఇచ్చారు. ఎంటర్ చేయండి. డ్రాప్ డౌన్ చేసి తీసుకోండి, కంపెనీ కోడ్ తీసుకోండి. కంపెనీ నేమ్ ఏమి ఇద్దాము? వెండర్ నేమ్. అన్నిటికీ అది AMR ఇవ్వకండి. అన్నిటికీ AMR ఇవ్వకండి. చాలా క్రియేట్ చేస్తారు AMR పేరు మీద. ఎందుకు మీరు ఏది ఇవ్వండి. ఏమిద్దాము? డెల్ అని ఇవ్వండి. డెల్ టెక్నాలజీస్. డెల్ లేదంటే ఎంటర్ప్రైజెస్ అని కూడా ఇవ్వచ్చు. ఏదైనా తీసుకోవచ్చు. ఎనీ నేమ్. డెల్ అని ఇచ్చేయండి చాలు. కిందకి వెళ్ళండి. స్ట్రీట్ నెంబర్ అవన్నీ ఇవ్వండి.
ఎంటర్ చేయండి. ఎంటర్ చేయండి. వెయిట్ చూసారా, ఇక్కడ వెండార్ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి. ఇంతకుముందు మనం ఎప్పుడు చేయలేదు. సో ఇక్కడ ఏం చేయాలి, మనం వెండార్ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేయాలి. ఫస్ట్ సిటీ అన్నాడు. సిటీ అంటే ఏంటి? ఎగ్జాంపుల్ అసలు కంట్రీ, సిటీఆర్వై అంటే కంట్రీ. ఐఎన్ ఇవ్వండి. బ్యాంక్ కీ అన్నాడు. బ్యాంక్ కీ అంటే మీనింగ్ ఏంటి? వెండార్. చూడండి, ఐఎన్ అంటే దిస్ బ్యాంక్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ. ఐఎన్ అంటే మీ బ్యాంక్ అకౌంట్ ఏ కంట్రీలో ఉంది? ఇండియా. దిస్ బ్యాంక్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ. నెక్స్ట్ బ్యాంక్ కీ. బ్యాంక్ కీ అంటే బ్యాంక్ కీ మీన్స్ ఐఎఫ్ఎస్సి కోడ్, స్విఫ్ట్ కోడ్ ఏదైనా అవ్వచ్చు. హెచ్డిఎఫ్సి 123. అకౌంట్ నంబర్. అకౌంట్ నంబర్ అంటే బ్యాంక్ అకౌంట్ నంబర్ 12345 ఎగ్జాంపుల్. ఇది అకౌంట్ నంబర్. అకౌంట్ హోల్డర్ ఎవరు అవుతారు? పైన డెల్ ఉన్నాడు. డెల్ అనేవాడే అకౌంట్ హోల్డర్ అవుతాడు. వాడే కదా వెండర్. డెల్ అకౌంట్ హోల్డర్. నెక్స్ట్ రైట్కి వెళ్ళండి. రైట్కి మూవ్ చేయండి కొంచెం. అది కాదు క్రింద ఒక సింబల్ ఉంటుంది చూడండి. క్రింద రైట్కి వెళ్తానికి ఒక సింబల్ ఉంటుంది. అదే లైన్, అదే ఆ లైన్ కాదండి. రైట్ సైడ్కి మూవ్ చేయాలి. పైన క్రింద రైట్కి వెళ్తాను కదా, అది రైట్ వన్ క్లిక్ చేయండి. వెయిట్ ఇక్కడ చూడండి. బ్యాంక్ టీ అని చూసారా, దాన్ని ఏమంటారు? బ్యాంకు కేటగిరీ అంటారు. బ్యాంకు కేటగిరీ అంటే వాట్ ఇస్ మీన్ బై బ్యాంకు కేటగిరీ? కొన్ని సర్వర్స్ లో ఏముంటుంది? కొన్ని సర్వర్స్ లో ఎలా ఉంటుంది అంటే వేరేలా ఉంటుంది. కొన్ని సర్వర్స్ లో బి కేటగిరీ అని ఉంటుంది. ఇక్కడ ఏముంది? బి కేటగిరీ ఉందా? బ్యాంకు కేటగిరీ. సో బ్యాంకు కేటగిరీ అంటే ఏంటి? వెయిట్ సో బ్యాంకు కేటగిరీ అంటే మీనింగ్ ఏంటి? బ్యాంకు కేటగిరీ అంటే మీనింగ్ ఏంటంటే చూడండి, దీని యాక్చువల్గా పార్ట్నర్ బ్యాంకు కేటగిరీ అంటారు. ఇట్ ఈస్ ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఇండివిజువల్ బ్యాంక్. బ్యాంకు కేటగిరీ మీన్స్ it is identification of individual bank. Based on the bank category, system will be classify the bank account. గుర్తుపెట్టుకోండి, it is identification of the individual bank. Based on the bank category, system will be classified the bank accounts. అంటే ఒక వెండర్ కి మల్టిపుల్ గా ఉన్నాయి. సో దాన్ని బేస్ గా చేసుకుని బ్యాంక్ కేటగిరీ అనేది ఉపయోగపడుతుంది. మీకు నోట్స్ ఇస్తాను. అక్కడ మీరు బ్యాంక్ కేటగిరీ ఏమి ఇస్తారు? HD01 ఇవ్వండి. HD01 అయిపోయింది, ఇచ్చారు. తర్వాత చూడండి, బ్యాంక్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి. బ్యాంక్ డీటెయిల్స్ క్రింద లాస్ట్ లో ఉంది. క్రిందికి వెళ్ళండి, క్లిక్ చేయండి. బ్యాంక్ డీటెయిల్స్. సో మీ సర్వర్లో ఆల్రెడీ వేరే వాళ్ళు ఎవరో క్రియేట్ చేశారు కాబట్టి ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి. మీరు ఆల్రెడీ ఇంతకుముందు బ్యాంక్ క్రియేట్ చేశారంటే మీరు కాదు, వేరే వాళ్ళే అనుకుంటున్నా. ఒక మంచి అడ్రస్ అనేది మార్చేయండి. వేరే వాళ్ళని ఎందుకు తీసుకోవడం? కేకే నగర్ అవన్నీ రిమూవ్ చేసేయండి. ఎస్ఆర్ నగర్ అంటే కంటిన్యూ చేయొచ్చు, బట్ నాట్ రిక్వైర్డ్. ఎస్ఆర్ నగర్ అట్లా ఇవ్వండి. ఐఎఫ్ఎస్సి కోడ్ అవసరం లేదు, అవన్నీ మార్చొద్దు. ఇంతవరకు ఇచ్చేసి సేవ్ చేసేయండి. కింద కూడా కేకే నగర్ మార్చండి, ఎస్ఆర్ నగర్ మార్చండి. ఇవన్నీ బ్యాంక్ కు సంబంధించిన అడ్రస్ అనమాట. కంటిన్యూ చేసేయండి. కంటిన్యూ, లాస్ట్ లో కంటిన్యూ ఉంది. ఓకే, ఫస్ట్ బ్యాంక్ అకౌంట్ యాడ్ చేస్తాం. సేమ్ ప్రాసెస్ సెకండ్ బ్యాంక్ అకౌంట్ కూడా యాడ్ చేద్దాం. వెళ్ళండి, ఫస్ట్ ఐఎన్ దగ్గరికి వెళ్ళండి. ఐఎన్ అంటే ఇండియా. దిస్ బ్యాంక్ అకౌంట్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ. వెండర్ బ్యాంక్ ఎక్కడ ఉంటుంది? ఇండియాలోనే ఉంటుంది. ఇండియా ఇచ్చేసాం. నెక్స్ట్ ఏ బ్యాంక్ అనుకున్నాం? ఐసిఐసిఐ 123.
ఇది బ్యాంక్ కీ ఇస్ నథింగ్ బట్ IFSC కోడ్. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ 9848 ఏదో ఫుల్ ఫ్లెడ్జ్గా యాక్చువల్గా మనం డిజిట్స్ ఎక్కువ తీసుకోవాలి, 11 to 12 డిజిట్స్ తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ అకౌంట్ హోల్డర్ ఎవరు అవుతాడు? డెల్లే అకౌంట్ హోల్డర్ అవుతారు. ఇవ్వండి. బ్యాంక్ కేటగిరీ పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీ IC02. దీన్ని బేస్ గా చేసుకునే మనం పేమెంట్ చేసేది పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీ. బి కేటగిరీ అంటే మీనింగ్ ఏంటి? పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీ. పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీ అంటారు. ఇట్ ఈస్ ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఇండివిజువల్ బ్యాంక్. Based on the bank category, system will be classified the bank account. So దీని బేస్ గా చేసుకునే సిస్టమ్ అనేది క్లాసిఫై చేస్తుంది. నెక్స్ట్ బ్యాంక్ డేటా ఇవ్వండి, నేమ్స్ అవన్నీ ఇవ్వండి. ICICI బ్యాంక్, రీజన్ కూడా ఇవ్వండి. రీజన్ పైన రీజన్ ఉంది. బ్యాంక్ నేమ్ కింద రీజన్ ఇవ్వండి. కంటిన్యూ. 2 బ్యాంక్ అకౌంట్స్ యాడ్ చేస్తాం. నెక్స్ట్ IN సిటీ బ్యాంక్ CT123. యాక్సెస్ ఫైన్, యాక్సెస్ 123. బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇవ్వండి 98491. అకౌంట్ హోల్డర్ నేమ్ డెల్. నెక్స్ట్ AX03 బ్యాంకు కేటగిరీ. బ్యాంకు డేటా పైన ఇచ్చేయండి. సిటీ కంటిన్యూ. ఇవన్నీ వెండార్ కి సంబంధించిన 3 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. ఇంకా ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మీకు అర్థమైందా? వెండార్ మాస్టర్ డేటాలో బ్యాంక్ డీటెయిల్స్ ఎలా ఎంటర్ చేయాలి? ఓకేనా? ఎంటర్ పేమెంట్ టర్మ్ రికన్సిలేషన్ అకౌంట్ డ్రాప్ డౌన్ చేయండి. డొమెస్టిక్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్. టాలరెన్స్ గ్రూప్ షార్ట్ కీ 012. క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ A1 A4 మేజర్ వెండార్ ఇవ్వండి. నెక్స్ట్ ఎంటర్ చేయండి. పేమెంట్ టర్మ్ 0001. టాలరెన్స్ గ్రూప్ సేవ్ చేయండి. చూసారా, వెండార్ అనేది క్రియేట్ అయింది. సో ఈ వెండార్కి మనం పేమెంట్ చేయాలి. దానికన్నా ముందు మనం కొన్ని పాయింట్ డిస్కస్ చేద్దాము. వెండార్ మాస్టర్ డేటాలో ఏమేమి యాడ్ చేసాము? ఎగ్జాంపుల్ వెయిట్ చాట్ బాక్స్ లో యాడ్ చేసుకోండి. బ్లాక్ రిమూవ్ చేయండి. చూడండి, ఫస్ట్ IN ఎక్కడ ఉంది? కిందకి IN దగ్గరికి వెళ్ళండి. IN కలర్ యాడ్ చేయండి. IN అంటే మీనింగ్ ఏంటి? ఫస్ట్ IN ఓన్లీ IN వరకు యాడ్ చేయండి కలర్.
ఓన్లీ ఐఎన్, అది అవసరం లేదండి. ఐఎన్ అండి, ఐఎన్ ఎక్కడ ఉంది, అదే లైన్. ఓన్లీ ఐఎన్ వరకు కలర్ యాడ్ చేయండి, అన్ని మొత్తం అవసరం లేదు. ఐఎన్ అనేది సైడ్ హెడ్డింగ్. సెలెక్ట్ చేసి కలర్ పైన క్లిక్ చేయాలండి. నో కలర్ తీసుకోవాలి, లాస్ట్ లో ఉంటుంది, అది తీసుకుంటే కలర్ పోతుంది. ఓన్లీ ఐఎన్ ఫస్ట్ 2 లెటర్స్ వరకు కలర్ యాడ్ చేయండి. ఐఎన్ అంటే మీనింగ్ ఏంటి? ఐఎన్ అంటే దిస్ బ్యాంక్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ. నెక్స్ట్ బ్యాంక్ కీ, బ్యాంక్ కీ వరకు కలర్ యాడ్ చేయండి. బ్యాంక్ కీ మీన్స్ వెండార్ ఐఎఫ్ఎస్సి కోడ్. బ్యాంక్ కీ అంటే మీనింగ్ ఏంటి? వెండార్ ఐఎఫ్ఎస్సి కోడ్. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ అంటే బ్యాంక్ అకౌంట్ అంటే బ్యాంక్ అకౌంట్ అంటే బ్యాంక్ అకౌంట్ నంబర్. అకౌంట్ హోల్డర్ అంటే బ్యాంక్ అకౌంట్ హోల్డర్ నేమ్, వెండర్ నేమే ఇచ్చాం, గుర్తుందా? అది. నెక్స్ట్ కంట్రీ. కంట్రీ అని ఉంటుంది ఇంకో చోట. కంట్రీ అని అంటే ఏమి ఇవ్వాలి? కంట్రీ అని అంటే బ్యాంక్ కంట్రీ అని అర్థం. బ్యాంక్ కంట్రీ ఐఎన్ ఇచ్చాం కదా, అది కంట్రీ అంటే. సారీ. నెక్స్ట్ పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీ మన లాస్ట్ లో ఇచ్చాం. HD01, IC02, AX03 ఇచ్చాము. అక్కడ ఏముంది? బ్యాంక్ కేటగిరీ ఉంటుంది. దీన్ని ఏమంటారు? పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీ అంటారు. ఇంటర్వ్యూలు అంటే చెప్పాలి మీరు. వన్ వెండర్ హ్యాస్ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్. ఎలా పే చేస్తారు? ఒక వెండర్ కి మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి, ఒక్కొక్క బ్యాంక్ అకౌంట్ లో ఇంత అమౌంట్ చేయాలి. ఎలా చేస్తారంటే ఇది ఆన్సర్ చెప్పాలి. సో దేని బేస్ గా చేసుకుని చేస్తాము? పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీ, వీటిని బేస్ గా చేసుకుని చేస్తాం. ఇట్ ఈస్ ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఇండివిజువల్ బ్యాంక్ డేటా. ఇండివిజువల్ బ్యాంక్, it is for identification of the individual bank. Based on the bank category, system will be classified the bank accounts. మనం పైన క్రియేట్ చేసాం, వెండర్ మాస్టర్ డేటాలో క్రియేట్ చేసాం. HD01 పైకి వెళ్ళండి, అక్కడ నోట్ చేయండి ఆ పాయింట్స్ పైన. ఇక్కడ దీనికి ఏం క్రియేట్ చేసాం? బ్యాంక్ కేటగిరీ. మీరు HDFC బ్యాంక్ పేమెంట్ చేయాలనుకుంటున్నారు, ఏం ఉపయోగిస్తారు? HD01 ఉపయోగిస్తారు. ఐసిఐసిఐ బ్యాంక్ చేయాలనుకుంటున్నారు, HD02. HD02, IC02. యాక్సిస్ బ్యాంక్ కి 3 lakhs చేయాలి. ఏటీ కూడా ఏ బ్యాంక్ కేటగిరీ ఉపయోగిస్తారు? AX03. ఇదన్నమాట. సో ఏమంటారు దీన్ని? బ్యాంక్ కేటగిరీ, బి కేటగిరీ, పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీ. ఇట్ ఈస్ ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఇండివిజువల్ బ్యాంక్. బేస్డ్ ఆన్ ది బ్యాంక్ కేటగిరీ, సిస్టమ్ విల్ బి క్లాసిఫై ది బ్యాంక్ అకౌంట్. అంటే ఈ బ్యాంక్ కేటగిరీని బేస్ గా చేసుకుని బ్యాంక్ అకౌంట్ ని ఫైండ్ అవుట్ చేస్తుంది. సో when one vendor has different types of the bank accounts, then this bank category is required. కింద ఉంది చూడండి. ఇంటర్వ్యూలు అంటే చెప్పాలి మీరు. డౌట్ వెళ్ళండి. ఇది పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీ ఎందుకు ఉపయోగపడుతుంది? HD01, IC02 మనం జస్ట్ మనం టైప్ చేసాం కదా, అవన్నీ ఎందుకు ఉపయోగపడతాయి? పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీని ఫైండ్ అవుట్ చేయడానికి. It is for identification of the individual bank. Based on the bank category, system will be classified the bank account. One vendor has different types of bank accounts, then bank category in the B category and the bank category is required. అర్థమైందా? అర్థమైందండి జగదీష్ గారు, ఫరోజ్ గారు, అర్థమైందా? సో బ్యాంక్ కేటగిరీ అనేది ఉపయోగపడుతుంది. సో ఎంట్రీ ఎలా పోస్ట్ చేస్తాము? వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FD60. ఫస్ట్ ఎంట్రీ ఎలా ఎంట్రీ టైప్ చేయండి, ఫస్ట్ ఇక్కడ టైప్ చేయండి. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FD60.
వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60 ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్ అకౌంట్. FB60 ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్ అకౌంట్. రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్ అకౌంట్. ఎంత పోస్ట్ చేస్తున్నాము? సరే అలా ఉంచేయండి. రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్ అకౌంట్ అలా నా టైప్ చేసి రా మెటీరియల్ అకౌంట్ డేటా 2 కదా, కింద 2 దగ్గర నుంచి ఎంటర్ చేయాలి కదా. రా మెటీరియల్ అకౌంట్ డిఆర్ ఇవ్వండి, పైన 2 కింద రావాలి. డిఆర్ ఎంటర్ టు వెండర్ అకౌంట్. లేదంటే ఎలా చెప్పచ్చు దీన్ని? ఎనీ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డేటా టు వెండర్ అకౌంట్ అది కూడా టైప్ చేయండి. వెండర్ ఇన్వాయిస్ ఇలా ఎనీ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డేటా టు వెండర్ ఎట్లనే చేయొచ్చు మీ ఇష్టం. ఎనీ ఎక్స్పెన్సెస్ అంటే రా మెటీరియల్ పర్చేజ్ అనేది ఒక ఎక్స్పెన్సెస్. ఎనీ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డేటా టు వెండర్ అకౌంట్. ఫస్ట్ ఇన్వాయిస్ యాక్చువల్గా మనం ఏమనుకున్నాము, ఒక్కొక్క బ్యాంక్ అకౌంట్ కి ఒక్కొక్క విధంగా పేమెంట్ చేయాలి. ఓకే, వెళ్ళండి FB60కి వెళ్ళండి. FB60 కంపెనీ కూడా కడుతుందా? డ్రాప్ డౌన్ చేసి వెండర్ తీసుకోండి. ఏ వెండర్ క్రియేట్ చేసాం మనం? డెల్ ఇవ్వండి. ఫస్ట్ డెల్కి ఎంత పే, ఫస్ట్ HDFCకి ఎంత అనుకున్నా 1 lakh కదా. డ్రాప్ డౌన్ చేసి డేట్ ఇవ్వండి. అమౌంట్ ఎంత? 1 lakh. నెక్స్ట్ వెయిట్ చేయండి. మీరు కిందకి వెళ్ళొద్దు, కింద కూడా వెళ్ళొచ్చు, ఏం కాదు. ఎంటర్ ఇవ్వద్దు, కిందకి వెళ్ళండి. రా మెటీరియల్ అకౌంట్ తీసుకోండి. రా మెటీరియల్ అకౌంట్ ఆర్ ఎనీ ఎక్స్పెన్సెస్. కమిషన్ పే చేయాలి, ఎగ్జాంపుల్ అదే తీసుకోవచ్చు. సో రా మెటీరియల్ తీసుకుంటున్నాం. కంటిన్యూ. అమౌంట్ ఎంటర్ ఇవ్వద్దు, 1 lakh ఇవ్వండి. పైన పేమెంట్ ఉంటుంది, పైన టాప్ లో పేమెంట్ టాప్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, మీకు పార్ట్నర్ బ్యాంక్ అని PART.bank అని చూసారా? అక్కడికి రండి. కింద డేట్ కిందే ఉంది, డేట్ కిందే ఉంటుంది. PART.bank ఇంకా కింద లాస్ట్ లైన్ PART.bank అది. అక్కడ డ్రాప్ డౌన్ చేయండి. అది డ్రాప్ డౌన్ చేయండి. చూసారా? ఈ వెండర్కి ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి? 3 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. HDFC బ్యాంక్ ఉంది, యాక్సిస్ బ్యాంక్ ఉంది, ICICI ఉంది. 3 బ్యాంక్ అకౌంట్స్. సో పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీ ఎందుకు ఉపయోగపడుతుంది? పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీని బేస్ గా చేసుకుని మనం పేమెంట్ చేస్తాం. పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీ ఇట్ ఈస్ ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది ఇండివిజువల్ బ్యాంక్. Based on the bank category, system will be classified the bank account. One vendor has different types of bank account, then this bank category is required. మీ వెండర్ కి 3 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి చెప్పాడు. HDFC బ్యాంక్ లో 1 lakh ఏమన్నారు కాబట్టి HDFC బ్యాంక్ తీసుకుంటున్నాను. ఇవ్వండి. సిమ్యులేట్ ఎంటర్. చూసారు అక్కడ యాడ్ అయింది పోస్ట్. HDFC బ్యాంక్ కి 1 lakh వేసాం, పోస్ట్ చేయండి. తర్వాత మీరు క్లియర్ చేయండి. నేను చెప్పను, మీకు తెలుసు ఎలా చేయాలో. నెక్స్ట్ ఏం చేయాలి? ICICI బ్యాంక్ ఎంత? 2 lakhs. సేమ్ ఎండా తీసుకోండి.
2 lakhs. బ్యాంక్ కేటగిరీ తీసుకో, పేమెంట్ ఇవ్వండి. సో ఏ బ్యాంక్ చేయాలి 2 lakhs అనేది? ఐసిఐసిఐ బ్యాంక్. సో ఐసిఐసిఐ బ్యాంక్ లో 2 lakhs చేయమన్నారు. సో ఐసిఐసిఐ బ్యాంక్ తీసుకున్నాం. సిమ్యులేట్ అండ్ పోస్ట్. నెక్స్ట్ ఏ బ్యాంక్ చేయాలి? నెక్స్ట్ వన్ మనం యాక్సిస్ బ్యాంక్. రిలాక్స్. పార్ట్నర్ బ్యాంక్ కేటగిరీ తీసుకోండి. యాక్సిస్ బ్యాంక్ కి 3 lakhs, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కి 1 lakh, ఐసిఐసిఐ బ్యాంక్ కి 2 lakhs, యాక్సిస్ బ్యాంక్ కి 3 lakhs పే చేస్తాం. సిమ్యులేట్ అండ్ పోస్ట్. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N వెళ్ళండి. ఎగ్జిక్యూట్ చేయండి. సేమ్ వెండరా, డెల్వేనా? వెండర్ నేమ్. చూసారా? ఇవి పేమెంట్స్. క్లియరింగ్ చేస్తారా మీరు? క్లియరింగ్స్ ఇన్వాయిస్ ఒక లైన్ ఐటమ్ పైన డబ్బులు చూడండి. ఏ బ్యాంక్ అని చేయాలో ఉంది కదా, దానిపైన డబుల్ క్లిక్ చేయండి. ఒక ఇన్వాయిస్ పైన డబుల్ క్లిక్ చేయండి. అడిషనల్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ బ్యాంక్ పార్ట్నర్ కేటగిరీ చూడండి పైన. HD01 అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ పేమెంట్ చేస్తున్నాం. అట్లా దేనికది ఉంటుంది, సపరేట్గా ఉంటుంది. వేరే దానిపైన డబుల్ క్లిక్ చేస్తే చూస్తే ఐసిఐసిఐ ఉంటుంది. వేరే దానిపైన డబుల్ క్లిక్ చేసి చూస్తే యాక్సిస్ బ్యాంక్ ఉంటుంది. క్లియరా? క్లియరా కదా? వెరీ గుడ్. సో రేపటి నుండి మనం ఏం చేద్దాము? ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ చేద్దాము. జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే ఇన్ఫార్మ్ చేయండి. సండే అయినా క్లాస్ ఉంటుంది. ఏదైనా ఎమర్జెన్సీ అయితే తప్ప క్లాస్ ఉండకుండా ఉండదు. సండే కూడా ఉంటేనే మనకు 3 months లో అవుతుంది, లేకపోతే అవ్వదు. ఓకే, అట్లీస్ట్ 2.5 months లోనే కంప్లీట్ చేయాలి. చేయాలంటే డైలీ అటెండ్ అవ్వాలి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్ ఆల్. థ్యాంక్ యూ సార్.